బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇందిరమ్మ లబ్ధిదారులకు ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నారో వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అదనంగా 39,000 రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకటి ప్రధానంగా మనకున్నటువంటి ఉపాధి హామీ పథకం నుంచి కావచ్చు, అదేవిధంగా స్వచ్ఛ భారత్, ఈ రెండు స్కీముల నుంచి 39,000 రూపాయలు అదనంగా ఇందిరమ్మ లబ్ధిదారులకు అయితే ఇస్తున్నట్టు తెలుస్తుంది. రైట్, ఒక్కసారి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. ఎలా చెల్లిస్తుంది, ఎంతెంత మొత్తంలో చెల్లిస్తున్నట్టు ఒక డీటెయిల్స్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరికి సొంతింటి కళ నెరవేర్చుకోవాలనే కోరిక ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో సొంతింటి కళల్ని నిజం చేయడంలో ఇందిరమ్మ ఇల్లు పథకం కీలక పాత్ర పోషిస్తుంది. పేదవారికి సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. తాజాగా కేంద్రం నుంచి అదనపు నిధులు లభించడంతో లబ్ధిదారులకు ఆర్థిక సాయం మరింత పెరగనుంది. ఇప్పటి వరకు ఒక్కో ఇంటికి PM ఆవాస్ యోజన కింద 72,000 ఇస్తుండగా ఇప్పుడు కొత్తగా మార్పులతో ఉపాధి హామీ పథకం ద్వారా 27,000, స్వచ్ఛ భారత్ మిషన్ కింద 12,000 కూడా ఇవ్వన్నారు. అంటే అదనంగా 39,000 రానున్నాయి. ఒక్కో లబ్ధిదారుడికి ఇప్పుడు మొత్తం 1,11,000 కేంద్రం నుంచి అందుతాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3,89,000 భరించాల్సి ఉంటుంది. ఇలా మొత్తం లబ్ధిదారునికి 5 లక్షలు చేరుతాయి. ఒక పేద కుటుంబం ఇంటి నిర్మాణం చేస్తుంటే ఇంటి పనులు 90 రోజుల్లో పాటు ఉపాధి హామీ జాబ్ కార్డు ద్వారా చేసుకోవచ్చు. రోజుకు 300 కూలీలుగా, అంటే 300 రూపాయలు కూలీగా వస్తుంది. దీంతో ఒకేసారి ఇల్లు కూడా నిర్మాణం అవుతుంది, కుటుంబానికి ఉపాధి కూడా లభిస్తుంది. ఇలా 27,000 అందుతాయి. ఇక మిగిలిన 12,000 SBMలో టాయిలెట్స్ నిర్మాణంతో పాటు అంటే పారిశుద్ధ్య పనులను కేంద్రం ఇస్తుంది. ఇలా మొత్తం రూరల్లో ఒక్కొక్క ఇంటికి అదనంగా 39,000 రూపాయలు కేంద్రం నుంచి అందుతాయి. ఇప్పటికే 3 లక్షల ఇల్లు మంజూరు కాగా వీటిలో 2 లక్షల మంది జాబ్ కార్డులు కలిగిన వారు ఉన్నారు. మిగిలిన వారికి త్వరలో కార్డులు ఇవ్వాలని అధికారులు గ్రామీణాభివృద్ధి శాఖ లేఖ రాశారు. ఇక రాష్ట్రం ఒక్కో ఇంటికి 5 లక్షల మొత్తం వ్యయం చెల్లిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. అంటే ఒక ఇంటికి 5 లక్షల రూపాయలు మొత్తం వ్యయం చేస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చే ఈ అదనపు ఫండ్స్ ఆర్థిక భారాన్ని తగ్గించనున్నాయి. కేంద్రం ప్రతి సంవత్సరం అక్టోబర్లో PM ఆవాస్ కింద ఇండ్లు మంజూరు చేస్తుంది. కానీ గత ఏడాది సర్వే ఆలస్యమైనందువల్ల రూరల్లో ఇల్లు మంజూరు జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 65 లక్షల దరఖాస్తులు స్వీకరించింది. మొదటి దశలో 16 లక్షల మందికి భూమి ఉన్న ఇల్లు లేని వాటిని గుర్తించారు. అయితే కేంద్రం ఆన్లైన్ సర్వే పూర్తి చేసిన తర్వాత ఇల్లు మంజూరు చేస్తామని స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 2 దశల్లో 3,18,000 ఇల్లు మంజూరు కాగా వాటిలో 2 లక్షల ఇండ్ల నిర్మాణం ప్రారంభమైంది. ఇందులో 1,00,000 వరకు బేస్మెంట్ సైతం పూర్తి కాగా 6,000 ఇండ్లు స్లాబ్ వరకు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. ఇందిరమ్మ యాప్ ద్వారా లబ్ధిదారులు స్వయంగా ఇంటి ఫోటోలు అప్లోడ్ చేసే సదుపాయం కల్పించడం ద్వారా అవినీతి నియంత్రణలో కీలకంగా మారింది. ఇక నిధులు గ్రీన్ ఛానల్ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలకు జమ అవుతున్నాయి. రాష్ట్రం ప్రస్తుతం ఆర్థిక భారం తగ్గించుకోవడానికి కేంద్ర పథకాల్ని అనుసంధానం చేయడం మంచి వ్యూహంగా భావిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవడం ద్వారా పేదలకు శాశ్వత నివాసమే కాకుండా ఉపాధి అవకాశాలు, పారిశుద్ధ్య సదుపాయాలు కూడా కలుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇప్పటి నుంచి ఇంటి నిర్మాణం పూర్తయిన ఇండ్లను లేట్ చేయకుండా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, జిల్లా మంత్రులతో వెంటనే ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆ తర్వాత నుంచి అన్ని జిల్లాలు మంత్రులు ఇండ్లను ప్రారంభిస్తున్నారు. వర్షాలు తగ్గుముఖం పడటంతో ఇప్పటి నుంచి వచ్చే ఏడాది జూన్ వరకు వేగంగా ఇండ్ల నిర్మాణాలు జరపాలని, ఇందుకు లబ్ధిదారులకు హౌసింగ్ అధికారులు అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. ఫండ్స్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి సోమవారం లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాకు నిధులు బదిలీ చేస్తున్నారు. పలు చోట్ల పంచాయతీ కార్యదర్శులు, హౌసింగ్ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఇందిరమ్మ యాప్ డౌన్లోడ్ చేసుకొని నేరుగా లబ్ధిదారుడి ఇంటి ఫోటో తీసి అప్లోడ్ చేసే సదుపాయాన్ని అధికారులు కల్పించారు. అలాగే ఆధార్, బ్యాంకు ఖాతాలో పేర్లు, ఇంటి పేరులో తప్పు ఉన్నా సరే సరిచేసుకునే అవకాశము, ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వ సాయం బదిలీ చేయడం, ఆన్లైన్లో ప్రభుత్వం సాయం కావచ్చు, దానికి సంబంధించినటువంటి స్టేటస్ తెలుసుకునే విధంగా అధికారులు యాప్లో మార్పులు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు జరిగాయి. ఈ పథకం దశల వారీగా అమలవుతుంది. మొదటి దశలో ముగ్గులు పోసి బేస్మెంట్ మంట వరకు లేపిన తర్వాత డబ్బులు జమ చేస్తారు. ఆ తర్వాత గోడలు కట్టిన తర్వాత ఫోటోలు పంపితే మొదటి వాయిదా వస్తుంది. ఇక 3వ దశలో పైకప్పు పూర్తయిన తర్వాత మరొక విడుదలవుతుంది. చివరిగా ఇంటి పనులు మొత్తం ముగిసిన తర్వాత తుది బిల్లు వస్తుంది. ఈ విధానాలతో లబ్ధిదారులకు పారదర్శకతతో పాటు వేగవంతమైన ఆర్థిక సాయం లభిస్తుంది. అయితే ఈ నిర్ణయం
సొంతింటి కలలను నిజం చేసుకోవాలనుకునే వేలాది కుటుంబాలను ఉపశమనం కలిగిస్తుంది. అయితే అధికారులు ఫోటోలు తీసేందుకు వెళ్ళకపోవడం, దీంతో బిల్లులు ఆలస్యం వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇక వీటన్నిటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టనున్నట్టు తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్లు ఉపయోగం పెరుగుతున్నందున చాలామంది లబ్ధిదారులు ఈ కొత్త సదుపాయాన్ని సులభంగా వినియోగించుకోగలరని అధికారులు అంచనా వేస్తున్నారు. పేద కుటుంబాల గౌరవాన్ని, భవిష్యత్తును కాపాడే ప్రయత్నంలో భాగంగా దీన్ని తీసుకొచ్చారు. తమ ఇంటిని తాము ఫోటో తీసి అప్లోడ్ చేయడం ద్వారా లబ్ధిదారులు ప్రభుత్వ పథకంలో భాగస్వాములు అవుతారు. తద్వారా ఇందిరమ్మ ఇల్లు పథకం మరింత పారదర్శకతతో ముందుకు కొనసాగుతుందనే ఒక ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్ ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం. సో ఏదైతే 39,000 రూపాయలు అయితే అదనంగా మరి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎవరున్నో వాళ్ళకైతే రాబోతున్నాయి. సో మనం చెప్పుకున్నట్టుగా ఉపాధి హామీ పథకం ద్వారా 27,000 రూపాయలు, స్వచ్ఛ భారత్ మిషన్ కింద 12,000 రూపాయలు మరి ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటున్నారో వాళ్ళకు వచ్చేటువంటి అవకాశం ఉంది. చాలామంది మీ అందరికీ తెలుసు, గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే వాళ్ళు ఉంటారు. అందులో చాలామంది ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినాయి. సో ప్రతిరోజు 300 రూపాయల కూలీ లెక్క మరి 27,000 రూపాయలు ఉపాధి హామీ పథకం కింద, స్వచ్ఛ భారత్ మిషన్ కింద 12,000 రూపాయలు అయితే అదనంగా మరి డబ్బులు రానట్టుగా లబ్ధిదారులకు ఇది ఒక గుడ్ న్యూస్గా, ఒక శుభవార్తగా మనం చెప్పుకోవచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.